హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. చూడండి, వార్తల వ్యక్తుల గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, షైన్ ఇండియా మ్యాగజైన్ ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ అనే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. గమనించాలి మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారే కానీ చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారు నియమితులయ్యారు. చూడండి, ఇతను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనమాట. ఈ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారు ఇతను జాతీయ మానవ హక్కుల చైర్మన్గా అనేది నియమితులైన జరగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా 2024 జూన్ 1న పదవి విరమణ చేయగా సభ్యురాలు విజయభారతి సయాని ప్రస్తుతం తాత్కాలికంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ జాతీయ మానవ హక్కుల సంఘానికి ముందున్న చైర్పర్సన్ ఎవరంటే జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. ఇతను 2024 జూన్ 1న పదవి విరమణ చేశాడు కాబట్టి ఇతను నియమించడం అనేది జరిగింది. ఇతనంటే ఎవరు? జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారు. తాత్కాలికంగా ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే విజయభారతి సయాని గారు తాత్కాలికంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కొత్త చైర్మన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించారు. జస్టిస్ రామసుబ్రహ్మణ్యం నియమిస్తూ డిసెంబర్ 23న నిర్ణయం వెలువడింది. ఇతను నియమిస్తున్నామని చెప్పేసి ఎప్పుడు చెప్పడం జరిగిందంటే డిసెంబర్ 23న. చైర్మన్ రామసుబ్రహ్మణ్యంతో పాటు సభ్యులుగా ప్రియాంక్ కానుంగ్, డాక్టర్ విద్యుత్ రంజన్ సారంగి నియమిస్తున్నట్లు హెచ్ఆర్సీ తెలిపింది. వీటిలో సభ్యులుగా ఎవరున్నారంటే ప్రియాంక్ కానుంగ్ నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ రంజన్ సారంగి అనమాట. వీళ్ళిద్దరు ఎన్హెచ్ అంటే జాతీయ మానవ హక్కుల్లో సభ్యులుగా అనేది ఉంటారనమాట. నెక్స్ట్, కానూన్ గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ చైర్పర్సన్గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సిఏజీలో హెచ్ఎల్ దత్తు, కేజీ బాలకృష్ణ గారు ఉన్నారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈమె ప్రియాంక కానుంగ్ గతంలో చేసిన వృత్తి ఏంటంటే జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్లో చైర్పర్సన్గా పనిచేసింది ఈమె. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, వి రామసుబ్రహ్మణ్య స్వస్థలం తమిళనాడు అనమాట. ఇతంది ప్లేస్ తమిళనాడు, మన్నార్గుడి. 1958 జూన్ 30న జన్మించారు. 1983 ఫిబ్రవరి 16న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన 23 ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఇతను 23 ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది ఈ రామసుబ్రహ్మణ్యం గారు. తొలిసారిగా 2006 జూలై 31న మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 ఏప్రిల్ 27న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2019 జనవరి 1న ఉమ్మడి హైకోర్టు, ఏపీ తెలంగాణ హైకోర్టులుగా విడిపోయాక తెలంగాణ హైకోర్టు జడ్జిగా కూడా కొనసాగారు. ఇతని గురించి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్, 2019 జూన్ 22న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు అనేది చేపట్టడం జరిగింది. చూడండి ఎన్ని బాధ్యతలు చేపట్టాడు ఇతను రామసుబ్రహ్మణ్యం గారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అక్కడ ఉండగానే 2019 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2023 జూన్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు ఇతను రామసుబ్రహ్మణ్యం గారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, గమనించుకోండి. ఇతను ఏ ఇయర్లో ఎక్కడ ఏ వృత్తి చేశారన్నది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2006 జూలై 31న మద్రాస్ ఈ ఇయర్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బదిలీ అయ్యారనమాట. ఇప్పుడు 2016 ఏప్రిల్ 27న. మళ్ళీ ఇక్కడ చూడండి, 2019 జనవరి 1న ఉమ్మడి హైకోర్టు, ఏపీ తెలంగాణ హైకోర్టులు విడిపోయాక తెలంగాణ హైకోర్టు జడ్జిగా పనిచేశారనమాట. 2019 జనవరి 1న తెలంగాణ స్టేట్కి జడ్జిగా కొనసాగింది ఎవరంటే రామసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్, 2019 జూన్ 22న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్లో ఏ వృత్తి చేపట్టాడు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, యుఎన్ఓ అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ కొంచెం బాగా కోల్డ్ చేసింది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్.
విఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ వచ్చేసి ఇతను ఉన్నాడనమాట. విఎన్ఓకి చైర్పర్సన్గా ప్రజెంట్ ఎవరంటే జస్టిస్ మదన్ బి లోకూర్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయన 2028 నవంబర్ 12 వరకు కొనసాగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పదవిలో యుఎన్ఓకి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ ఈ పదవిలో ఎంతవరకు ఉంటారంటే 2028 నవంబర్ 12 వరకు అనేది కొనసాగుతారనమాట. నెక్స్ట్ 1953లో జన్మించిన జస్టిస్ మదన్ బి లోకూర్ జూన్ 4, 2012 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబర్ 30, 2018 పదవి విరమణ చేశారు. ఇతను 2012 సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యి డిసెంబర్ 30, 2018లో పదవి విరమణ చేశాడనమాట. 2012లో నియమితులైతే 2018లో రిటైర్మెంట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ 2019లో ఆయన ఫిజీ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా నియమితులయ్యారు. ఏ ఇయర్లో అంటే 2019లో. విదేశానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి ఆయన కావడం విశేషం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. విదేశానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ మదన్ బి లోకూర్. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ అనమాట. తెలంగాణ హైకోర్టుకి తాత్కాలికంగా సీజేగా ఎవరు వర్క్ చేస్తున్నారంటే జస్టిస్ సుజయ్ పాల్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధనే నెక్స్ట్ చూడండి ఆరాధని బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేసిన నేపథ్యంలో జస్టిస్ సుజయ్ పాల్కు ఆ బాధ్యతలు అప్పగించారు. నెక్స్ట్ జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. నెక్స్ట్ చూడండి జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో రాణి దుర్గావతి యూనివర్సిటీలో ఎల్ఎల్బి పీజీ పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిలింగ్ ఎన్రోల్ అయ్యారనమాట. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక వివాదాలు, సర్వీస్ కేసులు ప్రావీణ్యం ఉంది. 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయి వచ్చారనమాట ఈ సుజయ్ పాల్. నెక్స్ట్ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ఎవరున్నారంటే శ్రీనివాసరావు. ప్రతిష్టాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త చెరుకుపల్లి శ్రీనివాసరావు డిసెంబర్ 21న నియమితులయ్యారు. ఇతని గురించి బాగా ఫోకస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ ఎవరంటే శ్రీనివాసరావు. ఇతను ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. ఇతను ఎప్పుడు నియమితులయ్యారంటే డిసెంబర్ 21న నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి అనమాట. శాస్త్రవేత్త శ్రీనివాసరావు కావడం విశేషం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో అవనిగండ్లపాడు ఆయన స్వస్థలం. 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన భారత వ్యవసాయ పరిశోధన మండలిలో 3 దశాబ్దాలుగా అనేది వ్యవహరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.